హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బెంగళూరులో. తమ్నీల్ చూస్తే ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మా ఇంట్లో అయితే మల్లన్న బోనాలు చేసుకున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. బెంగళూరు నుండి ఇంటికైతే రీచ్ అయిపోయాము. సో అదే రోజు సండే కాబట్టి బోనాలు అయితే చేసుకుంటున్నాము. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. మార్నింగ్ కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయిపోయాము. ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, మా ఖుషి బ్యాగ్ పట్టుకొని ఎలా నడుస్తుందో. సో చాలా క్యూట్గా ఉంది. మా ఖుషితోనే స్పెండ్ చేయడానికి అయితే ఈ హాలిడేస్ టైంలో వచ్చాము. ఎందుకంటే చిన్న పిల్లలతో మనము స్పెండ్ చేస్తే అయితే చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది. అండ్ వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. లాక్డౌన్ టైంలో అయితే మా చిన్న పాపకి ఫోటోషూట్ అయితే ఇక్కడే తీపించుకున్నాము. కొన్ని స్టిల్స్ ఇక్కడ, ఇంకొన్ని అవుట్డోర్ అయితే తీపించుకున్నాము. ఈ లొకేషన్లో చాలామంది ఇప్పుడు మ్యారేజ్ షూట్స్, బర్త్డే షూట్స్ అయితే తీపించుకుంటున్నారు. మార్నింగ్ టైమ్ ఈజ్ ద బెస్ట్. ఇక్కడ వీడియోస్ చాలా బాగా వస్తాయి. లొకేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ లొకేషన్లో నేను తీసుకున్న రీల్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ అక్కడ నుండి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ అయితే చాలానే ఉంటాయి. సో ఇవన్నీ అయితే మా పిల్లలు కట్ చేశారు, ఎందుకంటే ఈవినింగ్ పూజకు కావాలి కదా. బంతి పూలు అయితే బోనాలకి ఎక్కువగా యూస్ చేస్తాము. మా పిల్లలు అయితే ఫస్ట్ టైం బోనాలకైతే అటెండ్ అయ్యారు. ఎప్పుడు హాలిడేస్ ఉంటాయి, బట్ ఈ టైంలో అయితే ఊరికి రాము. ఎక్కువగా చలి ఉంటుంది అనేసి అయితే ఇంకా ఊరికి రాము. బట్ ఈసారి చాలా వర్క్స్ ఉన్నాయని అయితే వచ్చానని చెప్పాను కదా. మ్యారేజ్ అయినాక కూడా ఇది సెకండ్ టైం అటెండ్ అవుతున్నాను. సో ఫస్ట్ టైం అయితే అప్పుడు మా బేబీ అయితే 3 months బేబీ, అంతగా ఐడియా లేదు. అమ్మ వాళ్ళకు కూడా బోనాలు లేవు కాబట్టి నాకు కూడా ఎక్కువగా ప్రాసెస్ ఏమీ తెలియదు. పిల్లలకి తులసి కోట దగ్గర పూజ చేయడం ఇష్టం కదా. డైలీ మా ఇంట్లో అమ్మ పూజ చేస్తే అక్కడికి వెళ్ళి రోజు దండం పెట్టుకుంటుందంట. సో పైన తనకి జేజీ కనిపించినాడు, జేజీ జేజీ అని చెప్తుంది. ఎంత క్యూట్గా మాట్లాడుతుందో మా ఖుషి అయితే. ఈ ఏజ్లో అయితే పిల్లలు చాలా క్యూట్గా మాట్లాడతారు కదా. మళ్ళీ ఇలాంటి మెమరీస్ రావు కాబట్టి అన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. మేము ఇంటికి వెళ్ళేసరికి అత్తమ్మ అయితే వంట అయితే కంప్లీట్ చేసింది. అండ్ ఇప్పుడు దేవుని రూమ్ క్లీనింగ్ చేస్తుంది. ఇంకా నేను ఫొటోస్ అన్నీ నీట్గా వాష్ చేస్తున్నాను. మా ఇంటి దేవుడు అయితే మల్లన్న స్వామి. మీరందరూ చూడండి, బోనాలు చేసుకునేది కూడా మేము మల్లన్న దేవునికి. మా ఇంట్లో అయితే దేవుని ఫొటోస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో పాతవి అన్నీ కూడా మా మామయ్య అయితే అన్నీ తీసి పక్కన పెడతాడు. సో ఈరోజు ఇంకా మా అత్తమ్మ ఎక్కువ ఫొటోస్ ఉన్నాయని అయితే కొన్ని తీసి పక్కన పెట్టేసింది. మామయ్య ట్యూస్డే అండ్ సాటర్డే అయితే ఒక 1 hour పూజ చేస్తాడు. ఎక్కువగా దేవుని బుక్స్ కూడా చదువుతాడు. మాతో పాటు అమ్మమ్మను కూడా తీసుకొచ్చాము. అమ్మమ్మ రవలి అయితే కంకణాలు పోసారు. ఎక్కువగా మల్లన్న బోనాలు చేసుకుంటే అయితే బంతిపూలు అయితే యూస్ చేస్తాము. ఇంకా అత్తమ్మ అయితే దేవుని రూమ్ కూడా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.
ఇక్కడ అత్తమ్మ బోనాలకి పసుపు రాసి బంతిపూలు కట్టడం కూడా అయిపోయింది. ఒక దాంట్లో అయితే పసుపేసి అన్నం వండుతారు. ఇంకో దాంట్లో బెల్లం వేసి అన్నం చేస్తారు. చాలా బావుంటది. బయట తులసి కోట దగ్గరైతే ఈరోజు నేనే పూజ చేశాను. ఇంకా లోపల అత్తమ్మ, మామయ్య అయితే పూజ చేసుకున్నారు. ఫైనల్‌గా బోనాలు రెడీ చేసి అక్కడ పెట్టినాక చూడండి ఎంత బావుందో. ఇంట్లో చేసిన వంటలన్నీ దేవునికైతే నైవేద్యంగా పెడతాము. సో, ఒక 5 ఆకుల్లో అయితే ఇలా నైవేద్యంగా పెట్టి, ఈ ఆకుల్లో ఇంట్లో వాళ్ళమే తింటాము. మల్లన్న బోనాలు చేసుకున్నప్పుడు అయితే వంటలు ఎంత టేస్టీగా వస్తాయో కదా! బెల్లన్నం గూడా చాలా టేస్టీగా ఉంటది. ఇంకా ఫోటోస్ అన్నీ రూమ్‌లో అయితే పెట్టేసాము, అరేంజ్ చేసాము. కింద మాత్రము బోనాలైతే పెట్టేసుకున్నాము. ఇలా 1 వీక్ వరకి బోనాలు అలానే ఉంటాయి. మళ్ళీ తిరుగువారం రోజు ఆ బోనాలు తీసి నీట్‌గా వాష్ చేసుకొని మళ్ళీ పైనైతే పెట్టేసుకుంటాము. మా బోనాలు అండ్ మేము చేసుకున్న వంటలు ఎలా ఉన్నాయో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. ఇంటికైతే చాలా మందినైతే ఇన్వైట్ చేసాము. అందరికీ భోజనాలు పెట్టాము. బట్ అప్పుడు వీడియో క్లిప్స్ అయితే ఏమీ తీయలేదు. ఇంకా చాలామందొస్తారు కాబట్టి బిజీగా ఉన్నాము. ఎవరు వీడియోస్ తీయడానికైతే అవ్వలేదు. మా ఖుషి పుట్టిన తర్వాత మా రవలి అండ్ మా ఖుషి రావడం ఇదే ఫస్ట్ టైము. అందుకే ఇంకా మా అత్తయ్య అయితే బట్టలు పెట్టేసి మా ఖుషికైతే డబ్బులిచ్చింది. అదే రోజు నైట్ పిల్లలు అండ్ మా తమ్ముడు అయితే ఇంకా వెళ్ళిపోయారు ఇంటికి. నేనైతే ఇక్కడే ఉన్నాను. కొన్ని వర్క్స్ ఉన్నాయనైతే ఇక్కడే ఆగిపోయాను. ఇంకా అందరూ వెళ్ళిపోయాకైతే ఇంట్లో వర్క్స్ అయితే ఫినిష్ చేసుకున్నాము. బట్ ఈరోజు నేను శారీ కట్టుకున్నాను. ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. అంత బిజీగా ఉన్నాను. సో, ఈ శారీ పైనైతే చాలా ఫోటోసే తీసుకున్నాను. బట్ ఎప్పుడు కట్టుకున్నప్పుడు ఒక ఫోటో తీసుకుంటే చాలా బాగా అనిపిస్తది మెమోరీలాగా. మీ అందరికీ మా బోనాల వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే మీరు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.